హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శివుడు శ్మశానంలో ఎందుకు కూర్చుంటాడు? ఎందుకు శివుడిని కొన్నిసార్లు చుట్టూ శవాలతో నిండి ఉండే శ్మశానంలో లేదా దహన వాటికలో కూర్చున్నట్లు చిత్రీకరిస్తారు? సద్గురు ఈ చిత్రీకరణ దేనికి సంకేతమో వివరిస్తూ జననం ఇంకా మరణాలకి సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాల గురించి వివరిస్తున్నారు. సద్గురు ప్రజలతో నాకు ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే వారికి అవసరమైన తీక్షణతను లేకపోవడం. వారు గనుక తగినంత తీక్షణతో ఉంటే మనం పరమాత్ములమై దానికోసం ఒక జీవితకాలం పాటు కృషి చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ రోజే పనిని పూర్తి చేయవచ్చు. చాలామంది మనుషులు జీవితాలలో మరణించే క్షణం లేదా మరణం సంభవించే అవకాశం ఉన్న క్షణం అనేది అత్యంత తీక్షణమైన అనుభవం. చాలామంది వారి జీవితం మొత్తంలో ఆ స్థాయి తీక్షణతను అసలు తాకే ఉండరు. వారి ప్రేమలో, వారి నవ్వులో, వారి ఆనందంలో, వారి పారవస్యంలో, వారి కష్టాల్లో ఎక్కడా కూడా వారు ఆ స్థాయి తీవ్రతను తాకరు. కేవలం మరణంలో మాత్రమే ఆ తీవ్రతను పొందుతారు. అందువల్ల శివుడు వెళ్ళి దహన వాటికలో లేదా కాయాంత స్థానంలో కూర్చుని ఉన్నాడు. కాయం అంటే శరీరం, అంత అంటే అంతం. కాయాంతం అంటే శరీరం ముగిసే చోటు, జీవం ముగిసే చోట కాదు. ఇది కాయాంతం మాత్రమే, జీవాంతం కాదు. మీరు ఈ గ్రహం మీద నుండి పోగు చేసుకున్నదంతా మీరు ఇక్కడే వదిలివేయాలి. మీరు గనుక మీ తెలిసిందంతా మీ శరీరమే అనే విధంగా జీవితం ఉంటే మీరు దానిని విడిచిపెట్టాల్సిన క్షణం మీ జీవితంలో అత్యంత తీక్షణమైన క్షణం అవుతుంది. శరీరానికి మించి ఉన్నది ఏదైనా మీకు తెలిసి ఉంటే అప్పుడు దానికి పెద్ద ప్రాముఖ్యత ఉండదు. తను ఎవరో, తన యొక్క స్వభావం ఏమిటో గ్రహించిన వారికి కాయాంత అనేది అంత గొప్ప క్షణమేమీ కాదు. ఇది వారికి కేవలం మరొక క్షణం. అంతేకాని తాము కేవలం భౌతిక శరీరంగా మాత్రమే జీవించిన వారికి మీరు అని మీకు తెలిసిన వ్యక్తులతో విడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఇది చాలా తీక్షణమైన క్షణం అవుతుంది. అంతర్మవం అనేది ఒక్కరికి సహజమైన స్థితి. మరణం అనేది మీ సృష్టించుకున్న పొరపాటు. ఇది జీవితాన్ని చూసేందుకు సరైన దృక్పథం కాదు. భౌతిక శరీరం విషయానికొస్తే కాయాంతం. శరీరం అంతమయ్యే దశకు ఖచ్చితంగా వస్తుంది. కానీ కేవలం శరీరంగా ఉండడం కాదు. మీరు ఒక జీవంగా అయితే మీరు కేవలం ఒక జీవించే శరీరంగా మాత్రమే కాకుండా జీవిస్తున్న జీవిగా ఉంటే అప్పుడు అమరత్వం అనేది మీరు ఒక సహజ స్థితి. మీరు లేక అమరులా అనేది కేవలం గ్రహత్యానికి సంబంధించిన ప్రశ్న మాత్రమే. అస్తిత్వ పరంగా ఎటువంటి మార్పు అవసరం లేదు. శివుడు మీతో ఇంకా మీ డ్రామాతో విసుగు చెంది శ్మశానంలో కూర్చుంటాడు. విసుగు ఎందుకు అంటే ఊరంతా జరిగే నాటకం మొత్తం పూర్తిగా అవివేకమైనది. అసలే విషయం దహన వాటికలో మాత్రమే జరుగుతుంది. అందుకే జ్ఞానోదయాన్ని సాక్షాత్కారం అని పిలుస్తారు. ఒక సాధించిన విషయం అనో లేదా సంపాదించుకున్న విషయంగానో ప్రస్తావించరు. మీరు చూస్తే అది మీకు ఉంటుంది, మీరు చూడకపోతే అది మీకు ఉండదు. అది మీ గ్రాహ్యతకి సంబంధించిన ప్రశ్న మాత్రమే. వాస్తవానికి ఎటువంటి ప్రాథమిక అస్తర్వపరమైన మార్పు జరగదు. మీరు సన్నద్ధం కాబట్టి ఉంటే, ఇంద్రియాలతో కాకుండా మీ ప్రజ్ఞతో సన్నద్ధం కాబడి ఉంటే అప్పుడు మీకు శరీరం మాత్రమే కాదు, జీవం కూడా తెలుస్తుంది. ఇక అప్పుడు మీరు సమాజంలో
సహజంగానే అమరులు. మీరు మీ అమరత్వం కోసం కృషి చేయవలసిన అవసరం లేదు. మీరు ఇది ఉన్నదే ఆ విధంగా అని గ్రహిస్తే చాలు. అందుకు శివుని తన నివాసాన్ని కాయంతం స్థానానికి లేదా శ్మశానానికి మార్చాడు. స్మ అనేది శవాన్ని లేదా మృతదేహానికి సూచిస్తుంది. శాసన అనేది సన్య లేదా పడకను సూచిస్తుంది. మృతదేహాలు ఎక్కడ పడుకోబెట్టి ఉంటాయో అక్కడే ఆయన నివసిస్తాడు. ఎందుకంటే ఆయన బతికి ఉన్న వారితో పని చేయడం అనేది సమయాన్ని వృధా చేసుకోవడమే అని గ్రహించాడు. మీరు అవసరమైన తీక్షణతకు వారికి తీసుకురాలేదు. ప్రజల్లో కొంచెం తీక్షణతను తీసుకురావడానికి మీరు ఎన్నో ఉపాయాలు వాడాల్సి ఉంటుంది. తీక్షణత అనేది తలెత్తదు. ఎందుకంటే మీరు మనుగడ స్వభావాన్ని మీలోని అతిపెద్ద అంశంగా చేశారు. ఈ సజీవ శరీరంలో 2 ప్రాథమిక శక్తులు ఉంటాయి. ఒకటి మనుగడ ప్రవృత్తి, మరొకటి అపరిమితంగా విస్తరించాలనే కోరిక. మీరు మనుగడ ప్రవృత్తిని శక్తివంతం చేసే అది ఎల్లప్పుడూ తక్కువ స్థాయి పనిచేస్తుంది ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మనుగడను అంతే సురక్షితం ఆడడం. మీరు అపరిమితంగా అవ్వాలంటే కోరికను శక్తివంతం చేస్తే, మీరు అపరిమితమైన విస్తరణను కోరుకుంటే ఆ శక్తి అంతా కేంద్రీకృతమయ్యేది దానిపై అయితే అప్పుడు జీవితంలో పూర్తి తీక్షణత ఉంటుంది. ప్రతి ఇతరి జీవితాల్లోనూ మనుగడ ప్రవృత్తి ప్రబలంగా ఉంటుంది. మనం మనుషులుగా మారిన పరిణామ దశలో మన జీవితాలలో ఉన్న స్థాయి అవగాహన ఇంకా తెలివితేటలు ప్రశ్నించాయి. మనుగడ ప్రవృత్తిని తగ్గించి విస్తరించాలనే కోరికను రగిలించాల్సిన సమయం ఇది. ఈ 2 శక్తులలో ఒకటి ఎల్లప్పుడూ మీలోని తీక్షణతను ఆజ్యం పోసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. మరొకటి ఎల్లప్పుడూ మిమ్మల్ని గీత కిందే ఉండేలా చేస్తుంది. మీరు కొరతగా ఉండే వనరులను ఆదా చేసుకోవడం అనేది చేయవచ్చు. కానీ జీవనానికి కొరత లేదు. శివుడు మీతో ఇంకా మీ డ్రామాతో విసుగు చెంది శ్మశానంలో కూర్చుంటాడు. విసుగు ఎందుకు? ఊరంతటా జరిగే నాటకం మొత్తం పూర్తిగా అవివేకమైనది. అసలైన విషయం దహన వాటికలోనే మాత్రమే జరుగుతుంది. బహుశా పుట్టిన క్షణంలోనే ఇంకా మరణించిన క్షణంలో కూడా ఎంతో కొంత అసలైనది జరుగుతుంది. ప్రసూతి అనేది కొంచెం ఎక్కువగా జరుగుతున్నప్పటికీ ప్రసూతి గృహాలు ఇంకా దహన వాటికలు ఈ 2 మాత్రమే సముచితమైన ప్రదేశాలు. పరిమితంగా ఉండటం తప్ప కాదు. కానీ పరిమితంగా ఉండటం అనేది బాధాకరంగా ఉంటుంది. బాధలో ఉండటం తప్ప కాదు. మీకు అది బాగుంటే నాకు నచ్చిన సమస్య ఏమిటి? శివుడు జీవితం అత్యంత అర్థవంతంగా అనిపించే ప్రదేశంలో కూర్చుంటాడు. కానీ మీరు భయపడితే, మీరు మనుగడ లేదా ఆత్మరక్షణ ధోరణిలో ఉంటే అది మీకు అర్థవంతంగా అనిపించదు. కేవలం మీరు విస్తరించే అనంతమైన దాన్ని తాకటానికి ఆరాటపడుతుంటారు మాత్రమే. ఇది మీకు అర్థవంతంగా అనిపిస్తుంది. మనుగడ సాగించాలనుకునే వారిపై ఆయనకు శక్తి లేదు. మనుగడ సాగించడానికి మీకు 4 అవయవాలు ఇంకా పనిచేసే మెదడు కణాలు కొన్ని ఉంటే చాలు. వానపాములు, మిడతలు ఇంకా ఇతర జీవులు అన్నీ కూడా మనుగడ సాగిస్తున్నాయి. బాగానే ఉన్నాయి. మీరు మనుగడ సాగించడానికి అవసరమైనవి అంతటా మెదడు మాత్రమే. కాబట్టి మీరు మనుగడ ధోరణిలో ఉన్నట్లయితే, మీలో ఆత్మరక్షణ అనేది అత్యంత ప్రబలంగా ఉన్నట్లయితే అప్పుడు ఆయన మీతో విసుగు చెందుతాడు. మీరు చనిపోయే వరకు అతను వేచే ఉంటాడు. ఆయన్ని వినాశకుడు, లయకారకుడు అని పిలిచేది ఆయన మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నందుకు వల్ల కాదు. ఆయన దహన వాటికలో వేచి ఉంటాడు మృతదేహం నాశనమయ్యే దాకా. ఎందుకంటే శరీరం నాశనమయ్యే వరకు చుట్టుపక్కల ప్రజలు కూడా మరణం అంటే ఏమిటో గ్రహించరు. తమకి ప్రియమైన వారు ఎవరైనా చనిపోయి ఉన్నప్పుడు ప్రజలు మృతదేహం మీద పడిపోతారు. దానిని తిరిగి జీవానికి
తీసుకురావడానికి ప్రయత్నిస్తూ కౌగిలించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, ఎన్నో విషయాలు చేస్తారు. కానీ ఒకసారి మీ శరీరాన్ని నిప్పంటించిన తర్వాత ఎవ్వరూ కూడా వెళ్ళి మంటలను కౌగిలించుకోరు. వారి ఆత్మరక్షణ ప్రసూతి వారికి ఇది అసలైనది కాదు అని చెబుతుంది. ఇది తప్పొప్పులు సంబంధించిన ప్రశ్న కాదు, కానీ ఇది పరిమితి భావనకు ఇంకా పరమాత్ములైన భావనకు మధ్య ఉన్న ప్రశ్న. పరిమితంగా ఉండటం తప్ప కాదు, కానీ పరిమితంగా ఉండటం అనేది బాధాకరంగా ఉంటుంది. బాధలో ఉండటం తప్ప కాదు. మీకు అది బాగుంటే నాకు నచ్చిన సమస్య ఏమిటి? నేను దేనికి వ్యతిరేకం కాదు. నాకు నచ్చినని ఒకే ఒక విషయం ఏమిటంటే మీరు ఒక దశలో వెళ్ళాలనుకుంటూ దానికి వ్యతిరేక దిశలో వెళ్తూ ఉండటం నాకు నచ్చదు. విచక్షణ రాహిత్యం అనేది ఒక్కదానినే నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మానవ జీవితంలో ప్రాథమిక విషయం ఇదే. ఇతర ప్రాణులకన్నా మీకు ఎంతో ఎక్కువ విచక్షణ ఉంది, లేదా మీరు ఇతర ప్రాణుల కన్నా ఎక్కువ విచక్షణను కలిగి ఉండాలి. కానీ చాలామంది ప్రజలు దీనిని తప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. సృష్టి అంటే మేధస్సు, సృష్టికర్త అంటే అత్యుత్తమ మేధస్సు. దురదృష్టవశాత్తు అన్ని రంగాల గందరగోళంలో ఉన్న చాలామంది ప్రజలు దేవుని గురించి మాట్లాడతారు. అలాగే చాలామంది ప్రజలు గందరగోళంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడి గురించి మాట్లాడతారు. మీరు ఒక మంచి వెచ్చని షవర్ కింద ఉంటే మీరు సినిమా పాట పాడతారు. మేము మిమ్మల్ని చల్లని తీర్థకుండంలో పంపితే శివ శివ అంటారు. ఇబ్బంది కలిగిన క్షణమే మీ మనసులోకి శివుడు వస్తాడు. జీవితం మీకు కావలసిన విధంగా సాగుతున్నప్పుడు మీరు ఎన్ని రకాల వ్యక్తుల గురించి, ఇంకా అన్ని రకాల విషయాల గురించి ఆలోచిస్తారు. మీ తలపై ఎవరైనా తుపాకీ పెడితే శివ శివ అంటారు. పిలవాల్సింది అతనిని కాదు, అతని శ్మశాన వాటికలో ఎదురు ఉన్నాడు. ఎవరైతే మీ తలపై తుపాకీ పెడితే మిమ్మల్ని రక్షించడానికి మీరు శివుణ్ణి పిలిస్తే ఆయన రాడు. మీరు కేవలం శరీరంగా మాత్రమే కాక ఒక జీవంగా జీవిస్తున్నట్లయితే అప్పుడు అమరత్వం అనేది మీ సహజ స్థితి అవుతుంది. జీవితం గురించి ఏమాత్రం పనిచేయని ఒక విషయం ఏమిటంటే దాని వెనుకకు నడిపించే ప్రయత్నం చేయడం. మీరు ముందుకు పరిగెత్తే, మీరు ఏ దిశలో వెళ్ళినా, మీరు ఏమి చేయదలుచుకున్నా, మీరు పాడినా, నృత్యం చేసినా, నాట్యం చేసినా, ఏడ్చినా, నవ్వినా అది మిమ్మల్ని ఉన్నత స్థాయి తీక్షణతకు వైపు తీసుకువెళ్ళినట్లయితే అది పనిచేస్తుంది. మీరు దాని వెనుకున్న నడిపించిన ప్రయత్నిస్తే అది పనిచేయదు. చాలామంది మనుషుల విషయంలో వారు విచారంగా అవ్వడానికి మీరు వారిని ఒక తో గుచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు వారిని ఒంటరిగా వదిలేస్తే చాలు, వారు విచారంగా అయిపోతారు. వారి ఆత్మరక్షణ ప్రవృత్తి సహజమే పరిమితులను దాటిపోయి జీవితాన్ని తగ్గించి దానిని వెనుకకు నడిపించడానికి ప్రయత్నిస్తుంది. దహన వాటికలో కూర్చుని శివుడు ఇచ్చే సందేశం ఇదే. ఆఖరికి మీరు చనిపోయినా సరే అది పని చేస్తుంది. కానీ మీరు జీవాన్ని తగ్గించాలనుకుంటే అది పనిచేయదు. మీరు జీవితాన్ని తగ్గిస్తున్నారు, అదే జీవితాన్ని అనుమతిస్తున్నారు అన్న ప్రశ్న మీరు ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేయడం లేదు అన్న దానిపై ఆధారపడి ఉండదు. కానీ ప్రస్తుతం ఈ జీవిత ప్రక్రియ ఎంతగా ఉప్పొంగుతూ ఉంది, అలాగే ఎంత తీక్షణంగా ఉంది అన్న దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. మీరు చేసేది ఉపయోగకరమైనదా కాదా అన్నది కాదు ప్రశ్న. మీరు పనికిరాని విషయంలో తీక్షణతను తీసుకురాగలిగినా సరే అప్పుడు కూడా అది పని చేస్తుంది. కానీ మీరు చేసే ప్రతి పని అర్థవంతమైనదిగా ఉండాలి. అది అర్థవంతం అయితే తప్ప, అది ఉపయోగకరంగా ఉంటే తప్ప మీరు దానిలోకి నిమగ్నం అవ్వలేదు. ఆ కోణంలో చూసినప్పుడు సార్థకత ఇంకా ఉపయోగకరం అనేది ముఖ్యమైనవి అవుతాయి. లేదంటే సార్థకత ఇంకా ఉపయోగకరం అనేవి ప్రాథమికంగా మానసికపరమైన అంశాలు. అవి ఒక ప్రేరణ మాత్రమే. వాటితోనే ఏది అంతిమాన్ని చేకూరదు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.